హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇది అలవీరా అండి. అలవీరాతో ఒక టిప్ చెప్తున్నాను చూడండి. అలవీరాని లోపల గుజ్జుని ఇలా తీసుకోవాలండి. పైన బెరడు తీసేస్తే గుజ్జు ఇలా వస్తుంది. ఈ గుజ్జుని మీరు మిక్సీలేసుకొని తలకు అప్లై చేసుకుంటే తల చాలా సిల్కీగా, షైనింగ్‌గా కనిపిస్తుందండి. మీరు మిక్సీ పట్టేటప్పుడు ఒక 5, 6 చుక్కలు కోకోనట్ ఆయిల్ ఏసుకోండి. లేదంటే మీ తలకు ఆల్రెడీ ఉంటే డైరెక్ట్ అప్లై చేసుకోండి. దీంట్లో పెరుగు గూడా మిక్స్ చేసి తలకు అప్లై చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల సిల్కీ షైనింగ్‌గా అవుతుందండి. డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే థాంక్ యూ. హాయ్ అండి. హ్మ్. అలవీరాని బెరడు తీసేసి ఇలా మిక్సీ పట్టుకున్నానండి. పైన తొక్క తీసేసి లోపల వైట్ మాత్రం ఇలా పట్టుకున్నాను. చూడండి ఎలా వచ్చిందో. దీంట్లో మెంతిపిండి కలిపాను. కొంచెం పెరుగు యాడ్ చేశానండి. ఇదిగో చూడండి. చాలా సిల్కీగా అవుతుంది. ఎలా లూజ్‌గా బాగా వస్తుంది చూడండి. సిల్కీగా, షైనింగ్‌గా అవుతుంది. ఈ టిప్ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థాంక్ యూ. ఇలా అప్లై చేసుకోవాలండి. చూడండి. నేను ఎలా అప్లై చేసుకున్నానో. ఇలా కుదుళ్ళకి లోపల స్కాల్ప్‌కి తగిలేటట్టు ఇలా అప్లై చేసుకోవాలండి. చూడండి మొత్తం అప్లై చేశాను. చూడండి. ఇదిగోండి. ఇది ఆరకుండా చూసుకోవాలండి మనము. ఎంత పచ్చిగా ఉండాలి ఇదంతా, వెట్‌గా ఉండాలి. అందుకనే మనం ఈ యొక్క కవర్ అప్లై చేసుకోవాలి. లేదంటే షవర్ క్యాప్ అయినా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకుంటే మనకు ఆరకుండా ఉంటుంది. టైం చూసుకొని మనం వాష్ చేసుకోవడమేనండి. ఒక 40 మినిట్స్ అలా 1 అవర్ ఉంచేసి షాంపూ చేయడమేనండి. ఇదిగోండి చూడండి. మొత్తం అప్లై చేయాలండి హెయిర్‌కి. నచ్చితే థాంక్ యూ.